హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బీరకాయ శనగపప్పు కూర తయారీ విధానం చూపిస్తానండి. ముందుగా బీరకాయ ముక్కలన్నీ కూడా పై పొట్టు తీసేసుకొని ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పచ్చిశనగపప్పు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేగనిద్దామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఒకసారి పచ్చిశనగపప్పు కూడా కుక్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేసుకుందాం. చూసారా, పచ్చిశనగపప్పు హాఫ్ కుక్ అయిందండి, ఇంకా కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి కుక్ చేసుకుందామండి. మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా చూసారు కదా, వాటర్ ఇలా అంతా కూడా బయటికి ఇలా వచ్చేస్తాయండి. ఈ వాటర్ అంతా కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు ఒకసారి కుక్ అయిపోయిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకుందాం. చూసారు కదా, ఉడికిపోయిందండి పచ్చిశనగపప్పు. సో ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కల్లో ఈ పచ్చిశనగపప్పు డైరెక్ట్ వాటర్తో కలిపి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుందామండి. ఫైనల్గా కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకుందామండి. వాటర్ అంతా కూడా బాగా ఇంకేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా అడుగంటకుండా చెక్ చేసుకుంటూ ఉండాలండి. గరిటెతో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చూసారు కదా, ఫైనల్గా కుక్ అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మ్యాక్సిమం కుక్ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నా వంటలు కనుక నచ్చినట్లయితే